హాయ్ అండి. నేను మీ రాఘవరాని. నిన్న ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పు చూశారు కదా, లిక్కర్ కేసులో. సిబిఐ ఏమాత్రం ఆధారాలు లేకుండా కేసు పెట్టిందని, ఏమో చూపించలేకపోయిందని 23 మందిని నిర్దోషులుగా తీర్పు ఇచ్చిందండి. ఎందుకు చెప్తున్నా అంటే, అటు కేజ్రీవాల్ కావచ్చు, సిసోడియా కావచ్చు, కవిత కావచ్చు, ఇలాగ 23 మందికి నిర్దోషులుగా ఆ తీర్పు ఇచ్చిందంటే ఆశ్చర్యం వేస్తుందండి. ఒక సిబిఐ లాంటి అత్యున్నతమైన వ్యవస్థ ఆధారాలు చూపించలేకపోయిందంటే బాధ అనిపిస్తుందండి. ఎక్కడ జరుగుతుంది లోపం? ఈ యొక్క సిబిఐ సిస్టంలో తప్పుందా? పొలిటికల్ వ్యవస్థలో తప్పుందా? పొలిటికల్ వ్యవస్థ సిబిఐలో వ్యవస్థాగతంగా ఇన్వాల్వ్‌మెంట్ అవుతుందా? ఇవన్నీ ప్రజలకు వస్తున్న సందేహం అండి. ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. 3 సంవత్సరాల కేసు నడిస్తే జైల్లో ఉంటే, ఇప్పుడు ఏమాత్రం ఇంత కూడా శిక్ష పడకుండా, ఏమాత్రం ఆధారాలు లేవని, పైగా సిబిఐనే కోర్టు మందలించిందంటే ఏం జరుగుతుంది అసలుకి అని ప్రజలు అనుకుంటున్నారు. మీరు గమనించండి ప్రజలారా, మీరు అర్థం చేసుకోండి. సిబిఐ వ్యవస్థ ఇలా ఉందంటే ఏమనుకోవాలి? ఇంకా అంటే ప్రజలు అనుకుంటున్నారు, వాళ్ళు బిమ్మిని తమ్మిని చేయగలరు, లేని కేసు ఉందనగలరు, ఉన్న కేసు లేదనుకుంటా చేయగలరు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఇన్ని సంవత్సరాలు బయటున్నా కూడా బెయిల్ మీద ఏమాత్రం వాళ్ళకి ఏమాత్రం శ్రద్ధ లేదు. ఇన్ని సంవత్సరాలు బయట ఎందుకు ఉండాలి? ముఖ్యమంత్రి అయిపోయాడు, ఎందుకు వదిలేయాలి? ఇప్పుడు అన్ని ఆధారాలతో కేసులు, ఈడీ కేసెస్ అన్నీ పెట్టారు, ఆస్తులు జప్తు చేశారు. ఆ కేసు ఎందుకు ముందుకెళ్ళట్లేదండి? ఇది ఎందుకు సిబిఐ వాళ్ళు ఎందుకు దాన్ని తాత్సారం చేస్తున్నారు చెప్పండి? సిబిఐ వ్యవస్థను అడుగుతున్నాను నేను, బీజేపీ పార్టీని అడుగుతున్నాను నేను. ఎందుకు నీరు గారుస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని? ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఎందుకు బెయిల్ రద్దు చేయట్లేదు? దీన్ని కూడా లిక్కర్ కేసులాగా ఏమైందని చెప్పి తేల్చేస్తారా ఒక రోజున? సిబిఐ వారు చెప్తున్నా, అడగండి. సిబిఐ వారిని అడుగుతున్నాను నేను, చెప్పండి. ఇంత ఇది చాలా దారుణ విషయం అండి. కోర్టులు తీర్పు న్యాయం ధర్మం వైపు ఉండాలి. సిబిఐ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, మీరు ప్రభుత్వానికి అండగా కాదు, ప్రజలకు అండగా ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి. దయచేసి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి, జైల్లో పెట్టండి. మీరు అంటున్నారు, బీజేపీ వాళ్ళు అంటున్నారే, వీళ్ళు బయట ఉండి ఏమంటారు అన్ని ఆధారాలు లేకుండా చేశారని. మరి జగన్మోహన్ ఇన్ని సంవత్సరాల నుంచి బయట ఉన్నాడే, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడే, అతను ఆధారాలు లేకుండా చేయలేడా తన కేసుల మీద? ఎందుకు అలా వదిలేశారు అతన్ని? ఇదే అడుగుతున్న భారతీయ జనతా పార్టీ వారిని. ఒక్కసారి మీరు జిల్లాకు ఒక రకంగా, రాష్ట్రానికి ఒక రకంగా, మనిషికి ఒక రకం కాదు, మనిషిగా చూడండి. జగన్మోహన్ రెడ్డి వ్యక్తికి మీరు ఇచ్చే విలువ ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డిని శిక్ష పడాలి. సిబిఐకి విలువ లేకుండా చేస్తున్నారు. సిబిఐ ఇట్లాగా ఉంటే అది సిబిఐ అంటేనే అసహించుకుంటారు ప్రజలు. ఇది మాత్రం వాస్తవం. సిబిఐ అనేది చాలా గొప్ప విలువైనది. అది అటువంటి గొప్ప సంస్థ పేరు ప్రతిష్టలు నాశనం అయిపోతున్నాయని ప్రజలు చాలా బాధపడుతున్నారు. అందులో నేను ఒకడిని. తెలుగు ప్రజలు గమనించండి. ఇటువంటి సిబిఐ 3 సంవత్సరాల పాటు కష్టపడి ఆధారాలు లేవంటే, ఆ కేసులు ఇంకా పైగా వాళ్ళు మాటలు పడ్డారంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అంత చదువుకుని వాళ్ళు మాటలు పడాలంటే ఎందుకు పడ్డారు, ఎవరి కోసం పడ్డారు నాకు అర్థం కావట్లేదు. మా సిబిఐ వారిని నేను కోరేది ఒకటే, భారతీయ జనతా పార్టీ పెద్ద నాయకులు కోరేది ఒకటే, దయచేసి సిబిఐని రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేసి వాళ్ళు ఇండివిజువల్గా నిజాయితీగా చేయాలని కోరుకుని సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.